ఆ రోజుల్లోనే ఎదురుపడినటువంటి అది యువతి యువకుల సమస్యలు కానీ లేకపోతే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ సమస్యలు కానీ పంట వేసుకున్నటువంటి రైతాంగ సోదరులకి రావాల్సినటువంటి మద్దతు ధర రాకపోవటం వల్ల లేకపోతే పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం అందకపోవటం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి బాధ కానీ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ లేకపోతే ఇతరత్ర ఇంకా ఉన్నటువంటి అందరి సమస్యలు వికలాంగుల సమస్యలు కానీ దళిత గిరిజనుల సమస్యలు కానీ పేదవాళ్ల సమస్యలు కానీ అన్ని విన్న తర్వాత ఆనాడే ఒక నిర్ణయం తీశాం. ప్రజలందరూ ఒకటే చెప్పారు, ఈ సమస్యలన్నీ తీరాలి అంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మళ్ళీ ఈ సమస్యలు తీరవు. ఆ ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావటం కోసం మీరు గట్టిగా నడుం మిగించి నడవండి, మీ వెంట మేమందరం ఉంటామని చెప్పి నన్ను ప్రోత్సహించిన ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నాతో నడిచిన ప్రతి గ్రామంలో అడిగేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక నుంచి వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. వారందరి సహకారంతో నేను నడవగలిగాను. ఆ నడకలోంచే అనేక ఆలోచనలు ఈరోజు అదృష్టం కొద్దీ నాకు ప్రణాళిక శాఖ ఆర్థిక శాఖ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అప్పచెప్తే ఆ విన్న ప్రతి సమస్యని బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు వేసినటువంటి ప్రతి రూపాయి లెక్క కూడా ఆ రోజు నేను కలిసినటువంటి ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి ఈ రూపాయి ఉపయోగపడుతుందా లేదని ఆలోచన చేసి ఆ రూపాయి కేటాయింపులు ఈ బడ్జెట్ లో కేటాయించుకుంటూ వచ్చారు. ఆ కేటాయించినటువంటి కార్యక్రమంలో భాగంగానే యావత్ రాష్ట్ర మంత్రి మండలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి మండలిలో ఉన్న ప్రతి మంత్రి కూడా నిజమే వీటన్నింటినీ మనం చేయాలని చెప్పి గట్టిగా మద్దతు ఇచ్చి వాటన్నింటినీ వారి ఆలోచనలు కూడా అందులో పొందిపరచడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజల యొక్క బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టగలిగాం. అలా ప్రవేశపెట్టాం కాబట్టే బహుశా నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇన్ని వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర ప్రజల కోసం వెచ్చించినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 2014లో అధికారంలోకి వస్తే ₹1,00,000 రుణమాఫీ చేయలేక 5 సంవత్సరాలు 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ చేసినటువంటి రుణమాఫీ అది వడ్డీకే సరిపోయింది, కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది. అంటే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రోజుల్లోనే ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేక ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. కానీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేశాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. 2 లక్షల వరకు ఉన్నటువంటి ప్రతి వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన రైతు సంబంధించిన 2 లక్షల లోపు రుణాన్ని 22,000 కోట్ల రూపాయలు ఒకటేసారి 3 నెలల్లో మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేయటం అనేది మీ అందరి సహకారంతోనేది అది సాధ్యమైంది. 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా బ్యాంకుల ద్వారా వాళ్ళ అకౌంట్లోకి పంపించాం. ఇది క్యాష్ రూపేణ. అలాగే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 7,624 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రైతుల అకౌంట్లోకి వేశాం. అలాగే ప్రతి సంవత్సరం రైతాంగ సోదరులకి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తున్నటువంటి కార్యక్రమానికి 28 లక్షల పంపు సెట్లకి సంవత్సరానికి దాదాపు 11,000 కోట్ల రూపాయలు రైతుల పక్షాన విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. 200 యూనిట్ లోపల పేదవాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమానికి ప్రతి నెల మీ తరఫున ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకి మీ బిల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవించాలనేటువంటి ఆలోచనతోనే ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి
ఏ మూలకి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం జరిగేటట్టుగా ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సు కూడా ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పావలా వడ్డీ అనేటువంటి మొదటి కార్యక్రమాన్ని వడ్డీ లేని రుణాలుగా మార్చినటువంటి ఐకేపీ సంస్థకు సంబంధించిన సమాచారం కూడా మీ అందరికీ తెలిసిందే. 10 ఏళ్లు అది పూర్తిగా మర్చిపోతే తిరిగి ఆలోచన చేసాం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆలోచన చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలు ఉన్న తర్వాత సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని మహిళా అకౌంట్లో వేసి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించగలిగితే వాళ్ళ జీవితాలు ఆర్థికంగా నిలబడతాయన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతూ వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. అలాగే ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకుల కోసం ఆలోచించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఒక్క ప్రశ్నాపత్రం కూడా లీక్ కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, గ్రూప్ 2 నిర్వహించాం. ఇప్పటికే 56,000 ఉద్యోగాలు నియామక పత్రాల్ని ఈ రాష్ట్రంలో నేరుగా ఒక పెద్ద బహిరంగ సభల్లాగా పెట్టి వారి కాగితాలు తల్లిదండ్రుల సమక్షంలో కూడా అందించడం జరిగింది. ఈ రాష్ట్రంలో వరి ధాన్యం పెద్ద ఎత్తున పంట పండితే సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రైతు భరోసా ఇంకా పెంచి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మేమే ఒక రిపోర్ట్ రాసి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తాం, ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ ఇస్తామని చెప్పాం. కొద్దిమంది 5 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొద్దిమంది 10 ఎకరాలకి ఇవ్వండి అన్నారు. కాదు, పంట పండించే ప్రతి రైతుకి ఎన్ని ఎకరాలు పండించినా ప్రతి ఎకరానికి లెక్కగట్టి సంవత్సరానికి 12,000 రూపాయల లెక్క ఇస్తామని చెప్పి ఈ జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసా పేరు మీద ఈరోజు 8,400 కోట్ల రూపాయల్ని వారి అకౌంట్ లో వేయబోతా ఉన్నాం. ఆ వేసే కార్యక్రమం ప్రతి గ్రామంలో